బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. వరంగల్, ఖైరతాబాద్, గజ్వేల్ అంశాలపై చర్చించినట్లు కూడా ఎంపీ 26న మరోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగబోతున్నట్లు అని చెప్పారు. సమస్యలపై కొన్ని గైడ్ లైన్స్ రూపొందించామని, కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగానే పార్టీ నేతలు వ్యవహరించాలని నిర్ణయించామన్నారు. తమకు ఎవరిపైనా ప్రేమ లేదని, ఎవరిపైనా కోపం లేదని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలపై మాత్రమే ప్రేమ ఉంటుందని మల్లు రవి స్పష్టం చేశారు. గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఇక ప్రధానంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడి నుంచి హరీష్, చెప్పండి, ప్రధానంగా ఏ అంశాలపై ఇక్కడ ప్రధానంగా సమావేశంలో చర్చించారు? గాంధీ భవన్లో కీలకమైన సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం ఈరోజు 10 గంటలకు క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన సమావేశం జరిగింది. ఇప్పుడు పొలిటికల్ అఫైర్స్, పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఇక ప్రధానంగా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటుగా ఏఐసీసీ కార్యదర్శులు, కమిటీలోని సభ్యులంతా కూడా సమావేశంలో పాల్గొన్న నేపథ్యం అయితే ఎజెండాగా సమావేశం జరుగుతుంది. వైపు ఉదయం జరిగిన ఏదైతే డిసిప్లినరీ కమిటీకి సంబంధించిన సమావేశంలో నూతనంగా ఎన్నికైన మల్లు రవికి సంబంధించిన చైర్మన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంతమేర నేతల మధ్య సఖ్యత కావచ్చు, విభేదాలు తలెత్తిన నేపథ్యం కావచ్చు, వాటన్నిటికీ సంబంధించి కూడా గాంధీ భవన్కి ఆ సమస్యలు కావచ్చు, గాంధీ భవన్కి ఆ వివాదం చేరివేయడం జరిగింది. మొన్న ఖైరతాబాద్కి సంబంధించిన నియోజకవర్గం కావచ్చు, గజ్వేల్కి సంబంధించిన కొంతమంది నేతలకు సంబంధించి కూడా గాంధీ భవన్కి వచ్చి ఇక్కడ ఏదైతే పిసిసి చీఫ్కి ఏదైతే అక్కడ నేత చల్లా నరసింహారెడ్డికి సంబంధించి కూడా డీసీసీగా ఆయన బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా ఏదైతే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు, నామినేటెడ్ స్థానికంగా కమిటీలో నియామకాలకి సంబంధించి కావచ్చు, పార్టీ లైన్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టుగా కొంతమంది నేతలంతా కూడా గాంధీ భవన్కి వచ్చారు. పిసిసి చీఫ్కి ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు కొండా మురళికి సంబంధించిన వ్యాఖ్యలు కావచ్చు, అంటే ఈ 3 అంశాలపైన కూడా ఈరోజు కమిటీ సమావేశంలో కూడా ప్రధానంగా చర్చ జరిగింది. దాంట్లో సమస్యలకు సంబంధించి కూడా పూర్తిగా గైడ్ లైన్స్ తీసుకొస్తాం. పార్టీ లైన్కి అంతా కూడా పార్టీ లైన్ క్రాస్ చేయకుండా ఉండాలి, నేతలంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరిగింది. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగా కూడా నేతలంతా కూడా వ్యవహరించాలని కూడా చెప్పారు. ప్రధానంగా మల్లు రవికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఇక ఖైరతాబాద్ అలాగే గజ్వేల్ సంబంధించిన నేతల మధ్య ఏదైతే ఉందో ఆ వివాదానికి సంబంధించి కూడా 26వ తేదీకి సంబంధించి కూడా మరొక సమావేశం నిర్వహిస్తాం. సమావేశంలో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, పార్టీకి సంబంధించిన మూల సిద్ధాంతాల ఆధారంగా ఏ విధంగా ఉండబోతుంది, 26వ తేదీకి సంబంధించి కూడా సమావేశం జరిపిన తర్వాత దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో మరలా ఇట్లాంటి వివాదాలు కావచ్చు, నేతల మధ్య సఖ్యత కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా మరో కార్యాచరణ 26వ తేదీకి సంబంధించిన సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. దాంతోపాటుగా ఇప్పుడు పిఎస్సి సమావేశం జరుగుతుంది. సమావేశంలో పూర్తిగా పార్టీకి సంబంధించిన సంస్థాగత బలోపేతం కావచ్చు, పార్టీకి సంబంధించి కూడా వచ్చే స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాలే గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ప్రజల్లో ప్రచారాలను ఏ విధంగా చేయాలి, స్థానిక సంస్థల అంటే మెజార్టీగా ఏకగ్రీవాలు
గెలవాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదే పదే సూచన చేశారు కాబట్టి అందుకు సంబంధించిన కార్యాచరణ, స్థానిక సంబంధించిన కార్యాచరణతో పాటుగా పార్టీ బలోపేతం, 42 రిజర్వేషన్లకు సంబంధించి కూడా దేశంలో రోల్ మోడల్గా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయం కాబట్టి ఈ అంశాలపైన కూడా పెద్ద ఎత్తున 2 బహిరంగ సభలు, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, ఈ 2 బహిరంగ సభలు నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నారు కాబట్టి వీటన్ని అంశాలపైన కూడా పిఎస్సి సమావేశం నిర్వహించుకుంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీకి సంబంధించి కూడా సమావేశంలో పార్టీకి సంబంధించిన ప్రచారాలు, పార్టీకి సంబంధించిన ఏదైతే కార్యక్రమాలకు సంబంధించి కూడా అంశాలన్నిటి కూడా అడ్వైజరీ సలహాలు, సూచనలు కూడా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కొంచెం రానున్న స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఆ ఎజెండాగానే ఈ కీలకమైన సమావేశాలు జరుగుతున్నాయని చెప్పచ్చు. రాజశేఖర్ రైట్. మరొక అంశం అంటే ప్రధానంగా ఎవరి మీద ప్రేమ లేదు, కోపం లేదు, పార్టీ సిద్ధాంతాలపై మాత్రమే ప్రేమ ఉందని మల్లు రవి స్పష్టం చేయడం వెనుక ఎవరినైనా సస్పెండ్ చేసే అవకాశం, లేకపోతే వారికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తుంది. ఎందుకంటే కొండా సురేఖ మురళి అంశం చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. సొంత పార్టీ నేతలపైన మాట్లాడటం, ఇటువైపు దానం నాగేంద్ర అంశం కూడా గతంలో ఆయన అక్కడ మళ్ళీ ఉప ఎన్నిక రాబోతున్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. సో ఈ అంశాలన్నీ అక్కడ సభ్యులు మీనాక్షి నటరాజన్కి అలాగే మల్లురవికి చెప్పినటువంటి సందర్భం ఉందా? యాక్షన్ తీసుకునే ఉద్దేశంతోనే ఒక ట్యాగ్ లైన్గా ఎవరి మీద కోపం లేదు, ప్రేమ లేదు అని చెప్పే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అంటే ఈ క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా నూతనంగా ఎన్నికైన తర్వాత మొదటిసారి సమావేశం జరిగింది కాబట్టి ఈ సమావేశంలో గజ్వేల్, ఖైరతాబాద్ అలాగే వరంగల్ సంబంధించిన నియోజకవర్గాల్లో నేతల మధ్య ఏదైతే గ్యాప్ వచ్చిందో దాన్ని పూడ్చేందుకే ఈ సమావేశంలో కూడా పలు కీలకమైన అంశాలపైన చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఖైరతాబాద్కి సంబంధించి దానం నాగేందర్ అలాగే విజయారెడ్డి వర్సెస్ ఇద్దరి మధ్య కూడా సఖ్యత సంబంధించి కూడా వివాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. నేతల మధ్యకు సంబంధించి కావచ్చు, కార్యకర్తల మధ్య కూడా కొంతమేర సంబంధించి వాళ్ళకు నిరాశలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు గజ్వేల్కి సంబంధించి కూడా డీసీసీ పైనే కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ పరిస్థితులు కావచ్చు, అక్కడ నేతలకు సంబంధించి కూడా ఈ అంశాలు ఈ వివాదాల్లో ఎందుకు సంబంధించి కూడా వివాదాలకు సంబంధించిన తలెత్తుతా ఉన్నాయి, కార్యకర్తలకు సంబంధించి కూడా ఎందుకు కోఆర్డినేషన్ లేదు, ఇవన్నీ అంశాలపైన కూడా మరోసారి పూర్తి స్థాయిలో అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా ఏదైతే పూర్తిగా అక్కడ సంబంధించిన పరిస్థితులకు సంబంధించి అన్ని అంశాలను సరిచూసుకొని మరోసారి 26వ తేదీకి సంబంధించి కీలక సమావేశం నిర్వహిస్తాం. మనం దాంట్లో గజ్వేలు అలాగే ఖైరతాబాద్, వరంగల్ ఈ 3 సంబంధించిన జిల్లాలో తలెత్తిన సమస్య కావచ్చు, పీసీసీకి వచ్చిన ఫిర్యాదులు కావచ్చు, వీటన్నిటిపైన కూడా మరోసారి సమావేశం నిర్వహిస్తాం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి, పార్టీ లైన్ క్రాస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా గతంలో పీసీసీ హెచ్చరించడం జరిగింది. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా అదే సిద్ధాంతాలకు అనుగుణంగా కార్యకర్తలు కావచ్చు, నేతలు నడుచుకోవాలని చెప్తా ఉన్నది కాబట్టి మరోసారి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసే పరిస్థితులు ఉంటుంది. దాని తర్వాత సంబంధించి కూడా అందరూ కలిసికట్టుగా పని చేసుకోవాలని సూచన మేరకు 26వ తేదీకి సంబంధించి ప్రధానంగా కొన్ని గైడ్ లైన్స్ రూపొందించామని చెప్పారు. ఏంటి ఆ గైడ్ లైన్స్ ఏంటి? ప్రధానంగా ఏమైనా ఫిర్యాదులు అందినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏ జిల్లా నుంచి ఎక్కువగా ఫిర్యాదులు అందాయి, ఆ గైడ్ లైన్స్ ఏంటి ప్రధానంగా ఏమైనా తెలుస్తుందా మనకి? రైట్. మొన్న గజ్వేల్కి సంబంధించి, ఖైరతాబాద్కి సంబంధించి కావచ్చు, అంటే ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి, అలాగే మొన్న కొండా మురళికి సంబంధించిన వివాదంలో కూడా ఇప్పటికే పీసీసీ సంబంధించిన వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ వ్యాఖ్యలకు సంబంధించి కూడా వేరే ఏదైతే పరిస్థితుల్లో వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని కూడా ఇప్పటికే కొండా సంబంధించిన ఫ్యామిలీ ఏదైతే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక మరోవైపు గజ్వేల్కి సంబంధించి డీసీ